కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ ముందు ఆరాధన నడిపించిన స్వరూపయ్య గారు మాకు ఈ మంచి కాలంలోనే మా కలుగుడుగా కావటం అనుకోని రీతిగా మా పాపని గేమిడికి తీసుకురావడం, అనుకోని రీతిగా వాళ్ళు గారు ఇవాళ బాగా చోటకి వెళ్ళాలి అన్నప్పుడు మన ఇక్కడికి రావడం మా రిలేషన్ మాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి అనుకోకుండా రావడం జరిగింది. మంచిది. ఏదేమైనా మేము ఇక్కడ ఉండడం ఇది దేవుని చిత్తమైనది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రెండు చేతులు తెచ్చారా? తెచ్చారా? ఎక్కడ ఉన్నాయా? చేతులు తగ్గుతున్నాం సార్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూస్తే చాలా సంతోషంగా ఉంది. స్వరూపంగా మా కరుడు కావచ్చు, కానీ మనందరం క్రీస్తు యేసు రక్త సంబంధంలో నిబంధనలో నిలిచిన దేవుని ప్రజలు. దేవుని పరిశుద్ధులందరూ కలుసుకున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ అంటేనే అద్భుతం జరిగిందంట. ఎక్కడ ఎక్కడ ఎలిజబెత్ ఇంటికి మరియమ్మ గారు వచ్చారు. యేసు ప్రభు అప్పటికే గర్భంలో ఉన్నాడు. ఎలిజబెత్ అమ్మ గారి గర్భంలోనే యోహానయ్యగా ఉన్నారు. వీళ్ళిద్దరూ అనుకోని రీతిగా ఇంట్లో కూడుకున్నారు. ప్రైజ్ ది లార్డ్ అనగానే వందన వచనం, మరి వందన వచనం. ఎలిజబెత్ అమ్మ అనగానే ఎలిజబెత్ అమ్మ కడుపులో ఉన్న శిశువు గొంతులేశాడు. హల్లెలూయా. పరిశుద్ధులు ఒక చోట కూడుకున్నప్పుడు దేవుని అద్భుతాలు అక్కడ జరిగి తీరాలి. స్తోత్రం. హల్లెలూయా. మనము కదిలే దేవుని పత్రికలుగా ఉన్నాం. మనం స్తోత్రం. మన పలకరింపులోనే దైవికత, మనం మాట్లాడుకున్నప్పుడు దైవికత, ఆత్మీయత అక్కడ కనపరచబడుతున్నప్పుడు దేవుని మహిమను మనం కనులారా చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కొర్నేలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి వారందరితో కూడా కలిసి బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు, వారందరూ ఒకే చోట కూడుకున్నారంట. పిలిచినటువంటి దైవజనుడు దేవుని మాటలు చెప్తున్నప్పుడు ఆ ఇల్లంతా దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడింది. హల్లెలూయా. అపోస్తలులందరూ కూడి ఉండి ఒక చిన్న ప్రార్థన చేస్తే భూమి కంపించిందంట. అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమన్నారంటే, భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడ కూడా ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాం. ఒకప్పుడు నా జీవితం విలువలేని జీవితం, ఒక అనామకంగా తిరిగిన జీవితం, కుటుంబం కూడా లేని జీవితం నాది. 19 సంవత్సరాల వయసులో నేను 10th క్లాసులో ఉన్నప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. 7th క్లాసులో ఉన్నప్పుడు. అప్పుడు నేను చనిపోతానని అనుకున్నారు అందరూ. నన్ను బాగా అల్లారి ముద్దుగా పెంచారు మా తల్లిదండ్రులు ఇద్దరు. మా నాన్నగారు ఏపీఎస్సీబీ లైన్ ఇన్స్పెక్టర్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో మా నాన్నగారు పనిచేసేవారు. మేము భీమడోలు, మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మాది. నేను భీమడోలులోనే పుట్టి పెరిగాను. ఇప్పుడు అక్కడే పరిచర్య చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే, ప్రవక్త తన స్వదేశంలో వర్ధిల్లడని ఉంటుంది. కానీ నా దగ్గరికి వచ్చేపాటికి ఆ మాట రివర్స్ అయిపోయింది. హల్లెలూయా. కొంచెం సాక్ష్యం చెప్పి వాక్యం చెప్తా. నా గురించి కూడా తెలిసి చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. 13 సంవత్సరాల వయసులో క్రికెట్ ఆడుతున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. స్పోర్ట్స్లోనే ఆడుతున్నప్పుడు 3 రోజుల పాటు 4 రోజులుగా రక్తం బ్లీడింగ్ అవుతుంది. చచ్చిపోతాను అనుకున్నారు. 3వ రోజు రాత్రి మధ్యరాత్రి లేచేపాటికి మా అమ్మ, మా నాన్నగారు, నన్ను బాగా చూసే మా అక్క వాళ్ళు అందరూ పడుకున్నారు. నేను సన్నగా ఉండేవాడిని అన్నమాట. ఇక నేను చనిపోతానని భయం, మరణ భయం నాకు పట్టింది. మధ్యరాత్రి లేచి కూర్చున్నా.
ప్రభువా, నన్ను బాగా ప్రేమించిన నా తల్లిదండ్రులు కూడా పడుకున్నారు, మా అక్క వాళ్ళందరూ కూడా పడుకున్నారు, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను చనిపోతే నా జీవితం ఏంటి అని 13 సంవత్సరాల వయసుకే నాకు ప్రాణం మీద తీపి కలిగి జీవితం ఏంటో నాకు అప్పుడే అర్థమైంది. ఆ రోజు నేను అన్నాను, దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నాను, ప్రభువా నీవు నన్ను బ్రతికిస్తే నీ సేవ నేను చేస్తాను ప్రభువా అన్నా. ఆటోమేటిక్గా అద్భుతంగా అప్పటికప్పుడే బ్లీడింగ్, రక్తం కారుతున్న రక్తం ఆగిపోయింది. స్తోత్రం చెబుదాం ఒకసారి. ఇది మనిషిని కనపరిచేది కాదు కానీ దేవుని కనపరిచేది. మన జీవితంలో అంతా కూడా దేవుని కనపరిచే ముఖ్యమైన ఘట్టాలే ఉంటాయి. అయితే నేను ఆదివారం ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం మాది, మేము అందులోనూ పుట్టి పెరిగాం. అక్కడ నేను సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం చెప్పేసిన అనంతరం నేను ఒక తీర్మానాన్ని కూడా చెప్పాను. 10th అయిపోయిన తర్వాత, 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను సేవకు వస్తాను అని నేను దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాను. తీర్మానం చేసుకున్న తర్వాత 10th క్లాస్కి వచ్చాను. ఇప్పుడు ఉన్నట్లేదు, నేను జుట్టు ఇక్కడ వరకు ఉండేది, ఇక్కడ వరకు ఉండేది. ఈ జుట్టుకి ఎన్నో రకాల ఫ్యాషన్ చేసేవాడిని. అప్పట్లో మాకు ప్రేమదేశం సినిమా, ఏ సినిమా చూసారు ఎవరన్నా? మనం అతి పరిశుద్ధులాగా యాక్ట్ చేయొద్దు, మనం పాపంలోనే ఉన్నాం, అయితే పరిశుద్ధులుగా బ్రతుకుతున్నాం. చచ్చే వరకు మన మీద ఏముంటుంది? ఇది ఉందంతే పాపం ఉన్నట్టే. హల్లెలూయా. హూ ఎవర్ ఇట్ ఈస్ మేబీ స్కాలర్, ఎవరైనా పాపములోనే ఉన్నాం కనుకనే సంఘములోనే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమదేశం సినిమా అనమాట. నాకు అబ్బాస్ ఫేవరెట్ ఫ్యాన్. వాళ్ళ కటింగ్ చేసుకుని ఇక్కడ వరకు కలామ్స్ పెట్టి ఇక్కడ రింగులు పెట్టుకున్నాను, చెవులకి రింగులు పెట్టుకున్నాను. ఐటీఐ చదువుతా. ఇక మర్చిపోయా తీర్మానం, దర్శనం ఇవన్నీ మర్చిపోయి స్కూల్గా కాలేజీకి వెళ్ళేటప్పుడు అన్ని సీట్లు ఖాళీగా ఉన్నా నేను మాత్రం నుంచునే ఉండేవాడిని. ఎందుకు నుంచునేవాడిని? నువ్వు చెప్తాం కాదు, వాళ్ళు చెప్పాలి. అందరూ కూర్చునేవాడు, సీట్లు కూడా ఖాళీగానే ఉండేవి. నన్ను కూర్చోమనేవాడు, కూర్చునేవాడు కాదు. కారణం ఏంటంటే అందరు నన్ను చూడాలి, నా దిద్దులు చూడాలి, నాకు సోకు చూడాలి. ఉంటుందా? అలా అయిపోయారండి, సైలెంట్ అయిపోయారండి. అంటే క్రైస్తవులు కూడా ఉందనా? ఉంది. హల్లెలూయా. అందుకే ఇందాకన్నా మనం పాపములోనే ఉన్న స్తోత్రం కలుగునుగాక. పాటు అందరూ అలా ఉండి నడుచుకుంటున్నాను. కొంతకాలానికి ఏమైందంటే ఒక అమ్మాయిని ప్రేమించటం, ఆ అమ్మాయి నా కోసం చనిపోవటం, పాలకొల్లు నడిబొడ్లో నేను బట్టలు లేకుండా నా ఒళ్ళంతా కాలిపోవటం. నా జీవితం ఏంటో తెలియట్లేదు నాకు తెలియట్లేదు. మెంటలు వచ్చి నాకు 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోతూ ఉండేవాడు వీధిలో. రోడ్డు మీద వెళ్ళిపోతుంటారు చూసే చాలామంది. వాళ్ళని చూసినప్పుడల్లా నన్ను అలాగే ఉండిపోతాను నేను. ప్రభువా నా జీవితం అది కదా, కానీ ఈరోజు ఈ స్థితిలో నన్ను ఉంచావు. ఈ తెల్ల బట్టలు వేసుకుని పరిశుద్ధులందరితో కూడా కలిసి నేను ఆరాధించే భాగ్యాన్ని నాకు ఇచ్చే ప్రభువా అని ఇప్పటికీ నా జీవితంలో సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నా కారులో వస్తుంటే, ఈ కారు నాదేనా? ఈ ఏసీలో కూర్చున్నప్పుడు ఇది నాదేనా ప్రభువా, నాకు ఇచ్చావా అని నేను దేవుణ్ణి తలంచుకుంటూ ఉంటే ఏడుపు వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనందరి జీవితాలు ప్రభు కృప మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. ఆయన ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన గొప్పవాడు. ఏమీ లేదు ప్రభువా, నేను ఏ పాటు వాడిని, ఆయన మా జీవితం ఏ పాటిది అనుకున్న సందర్భాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నాయి. కానీ ఆయన మనకు అవసరం. హల్లెలూయా. ఆయన మనకు కావాలి. ఆయన లేకపోతే మన బ్రతుకు లేదు. స్తోత్రం కలుగునుగాక. హైదరాబాద్ నడిబొడ్లో నడిచి వెళ్ళిపోతూ ఉండేవాడిని 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు. మెంటలు వచ్చేసి ఉండేది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాడిని, ఒక చోట కూర్చుని పోయేవాడిని. ఒక భూత వైద్యుని పిలిపించింది మా పెద్దక్క. నేనంటే బాగా ఇష్టం మా పెద్దక్కకి. భూత వైద్యుని పిలిపించి తాయిత్తులు మంత్రాలు ఇవన్నీ చేయించింది. ఆడన్నాడు, ఒక నెల రోజుల్లో, ఒక 2-3 రోజుల్లో, నెల అయ్యింది అప్పటికే
ఇంకొక 2వ నెలలోకి వెళ్ళేపాటికి మీ తమ్ముడికి దక్కడమ్మా, రోడ్లంటే వెళ్ళిపోతాడు, ఇంకా పరిస్థితులు అయిపోద్దంటే అందరూ చాలా బాధపడ్డారు. ఇంత లావు తాయెత్తు కట్టాడు, నా మొలతాడికి కట్టిన తర్వాత అయినా నాకు మనశ్శాంతి లేదు. నేను కళ్ళు సారా నేను తాగని డ్రింకులు లేవు. 19 సంవత్సరాలకే జీవితంలో అనుభవించాల్సినవన్నీ అనుభవించేశా. ఒకసారి కూర్చుని నువ్వు వస్తావని సినిమా పాటలో పెట్టుకుని ఏడుస్తున్నా. అంటే అంతకుముందు సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తుంటే అప్పుడు అనమాట ఒక స్వరం వినబడుతుంది. ఏంటి ఆ స్వరం అంటే, ఇది కాదు నువ్వు వినాల్సింది, ఇదిగో మెర్సిఫుల్ ఐస్ మనోనేత్రములు అనే ఒక క్యాసెట్, ఏసన్న గారిది మనోనేత్రాలు అనే క్యాసెట్ ఉంది, మెర్సిఫుల్ ఐస్ అని. ఆ మెర్సిఫుల్ ఐస్ అనే క్యాసెట్ పెట్టుకోమని చెప్తే అప్పుడు నేను ఆ క్యాసెట్ పెట్టుకున్నాను. ఆ క్యాసెట్ వింటుంటే నా జీవితంతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. నయోమి బ్రతుకు ఏమైంది, సంసోని జీవితం ఏమైంది, రూతు ఎలా ఆశీర్వదించబడింది, ఈ విషయాలన్నీ నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు అనిపించింది. నా హృదయాన్ని అలా పొల్లతో కెలుకుతున్నట్టు అనిపించింది. నేను వెంటనే ప్రభు నిజమే కదా, మేము పుట్టు క్రైస్తవులం అయి ఉండి ఎప్పటి నుంచో ఒక సంఘానికి సంఘ పెద్దలుగా ఉండి క్రైస్తవుడు అనే పేరు పెట్టుకుని బ్రతుకుతూ ఆ బ్రతుకులో జీవం లేకుండా మేము బ్రతికాం. ఈరోజు నేను తాయెత్తు కట్టుకోవడం ఏంటి? నీవు శక్తి కలిగిన దేవుడివి, నీవు ఘనమైన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడివి. అయితే మా జీవితం ఏంటి ఇలా అయిపోయింది? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నట్టు అయిపోయింది ఏంటి ప్రభు అని ఆ వయసులోని దేవుడు కొంత ఆధ్యాత్మిక అనుభవాన్ని నేర్పిస్తూ వచ్చాడు అనమాట. అప్పుడు ఆ రోజు నుంచి నేనేం చేసి తాయెత్తు తీసి అతలు పాడేసి హోసానా మినిస్ట్రీస్ ప్రార్థనకి వెళ్ళడం మొదలు పెడితే ఆ సేవకులు చాలా బలపరిచిన తర్వాత అన్న మరలా మీరు ఒక ఇంటి వాడు అవుతారు, మరలా మీకు జీవితం ఇస్తాడు దేవుడు, మీరేం టెన్షన్ పడకండి అమ్మ అని ఆ మినిస్ట్రీలో సేవకులు సమర్పణ కలిగిన వాళ్ళు ఉపవాసాలు నా కోసం ప్రార్థన చేసి నన్ను చాలా బలపరిచేవారు. అందులో శాంతవర్ధన్ అనే ఒక ఆయన, తర్వాత శామ్యుల్ గారని. నేను తెలియని రీతిగా అనుకోని రీతిగా భీమవరం, ఇదే భీమవరం, పైడి భీమవరం, భీమవరం, చాలా రకాల భీమవరాలు ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో ఉన్న భీమవరం ప్రత్యేకమైన భీమవరం. ఆ భీమవరానికి నేను రావడం జరిగింది. ఏనండి బ్రీఫ్గా నేను చిన్న సాక్ష్యం శక్తినిస్తుంది, వాక్యం రూట్ను చూపిస్తుంది. హల్లెలూయా. సాక్ష్యం ఆయన ఉన్నాడు అనే రుజువు పరిస్థితి. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఉపవాస ప్రార్థన కనుక కొంచెం శక్తిని ఇవ్వడం కొరకు ఈ మాట నాకు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే చెప్తున్నాను అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుంచి నేను భీమవరం రావడం, ఆ భీమవరంలో వచ్చి నేను అన్నాను సమర్పించుకుని సేవకి వెళ్ళిపోతాను, నేను నన్ను సమర్పణ కలిగేసి అన్నగారికి వెళ్ళిపోతాను అన్న. ఆయన అన్నారు, ఆయన చాలా మంచి పాస్టర్ గారు, హోసన్నాలో ఉన్న మంచి ఆలోచన చెప్తారనమాట. మంచి ఆలోచన చెప్పి అలా కాదు నేను వివాహం చేసి పంపిస్తాను మీకు అని చెప్పి అక్కడ సంఘ పెద్ద హోసన్నాలో సంఘ పెద్ద వీళ్ళ ఫాదర్ గారు పాస్టర్ గారు ఆవిడ కూడా పరిచయం చేసుకోండి. పాస్టర్ గారు కూడా పరిచయం చేస్తున్నా పాస్టర్ గారు. అయితే వాళ్ళ పాస్టర్ గారు నాన్నగారు కూడా చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు, క్యాన్సర్లో ఉన్నారు. తెలియదు, నేను ముక్కు మొఖం తెలియదు అనమాట. అలా వచ్చాను, వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశారు. అక్కడి నుంచి మా సేవా పరిచయాలు కొనసాగడం, మరలా భీమవరం రావడం. ఎందుకంటే దర్శనం ఉంది నాకు. అంటే ఏసన్న గారు, చిలకలు కూడా డేవిడ్ రాజయ్య గారు, తర్వాత ఈ పిల్లని ఇచ్చినటువంటి పాస్టర్ గారు శామ్యుల్ పాస్టర్, వీళ్ళందరూ ప్రార్థన చేసి భీమవరంలో పంపించడం జరిగింది. అక్కడ పంపించిన తర్వాత ఇండివిజువల్గా పరిచయం చేస్తూ ఉంటే అప్పుడు ఒక మంచి దైవజనులు డేవిడ్ రాజు గారు అని సహవాసం ఉంటే మంచిదని మరలా ఐపీసీలోకి వెళ్ళడం, ఇప్పుడు అద్భుతమైన పరిచర్య ప్రభు నా ద్వారా అక్కడ జరిగించటం, ఇది నా చిన్న సాక్ష్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక చిన్న పాట, చాలా పాటలు ఉన్నాయి, ఆ పాటలు ఒక్క పాట ఒక పల్లవి చరణం పాడతాను, వింటారా? హల్లెలూయా. మా అల్లుడు గారు అంత టాలెంట్ లేదు కానీ నాకు. స్తోత్రం. కీబోర్డ్ ఎవరు?
విలువైనది కాదే నా జీవితం ఈ ధరలో, విలువనిచ్చినవే యేసయ్యా నీ కృపతో అనే పాట ఈ మధ్యకాలంలో రాయడం జరిగింది. అది యూట్యూబ్లో కూడా ఉంటుంది, మీరు చూస్తే తెలుస్తుంది. చాలామంది చూశారు. విలువైనది కాదే నా జీవితం ఈ ధరలో, విలువనిచ్చినావే యేసయ్యా నీ కృపతో, విలువనిచ్చినావే యేసయ్యా నీ కృపతో. నీ కృపయే నాకు చాలయా, నీ కృపయే నాకు మేలయా, నీ కృపయే నాకు చాలయా, నీ కృపయే నాకు మేలయా, నీ కృపయే నాకు మేలయా. విలువైనది కాదే నా జీవితం ఈ ధరలో, విలువనిచ్చినావే యేసయ్యా నీ కృపతో, విలువనిచ్చినావే యేసయ్యా నీ కృపతో. అందరూ హృదయపూర్వకంగా ప్రభుత్వాన్ని కనపరిచి ఆరాధన చేద్దాం. లేని కాకి పాత్రను, ఏ ఘనతకు నోచుకోని పాత్రను, ఏ యోగ్యత లేని కాకి పాత్రను, ఏ ఘనతకు నోచుకోని పాత్రను. అయినను యేసయ్యా నీ మహిమైశ్వర్యముతో నన్ను నింపి నీ కృపతో ఘనపరచితివే. అయినను యేసయ్యా నీ నన్ను నింపి నీ కృపతో ఘనపరచితివే. నీ కృపయే నాకు చాలయా, నీ కృపయే నాకు మేలయా, నీ కృపయే నాకు చాలయా, నీ కృపయే నాకు మేలయా, నీ కృపయే నాకు మేలయా. స్తోత్రం. విలువైనది కాదు నా జీవితం ఈ ధరలో, విలువనిచ్చినావే యేసయ్యా నీ కృపతో, విలువనిచ్చినావే యేసయ్యా నీ కృపతో. అందరూ కలిసి ప్రభుని నా స్థితిని చూచి ఈ లోకంలో ఎందరో అవమానపరచి చేసేవే. అవునయ్యా, నా స్థితిని చూచి ఈ లోకంలో ఎందరో అవమానపరచి చేసేవే. అయినను యేసయ్యా నీ ప్రేమతో నన్ను కౌగిలించి నీ హక్కును ఎత్తుకొంటివే. అయినను యేసయ్యా నీ ప్రేమతో నన్ను కౌగిలించి నీ హక్కును
పొందివే, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు మేలయ్యా, యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు మేలయ్యా, నీ కృపయే నాకు మేలయ్యా. విలువైనది కాదే నా జీవిత విధానం, విలువనిచ్చినావే యేసయ్యా నీ కృపతో, విలువనిచ్చినావే యేసయ్యా నీ కృపతో. కన్నవారే నన్ను విడిచి దూరమైనను, ఉన్నవారే చేయి విడిచి మరచిపోయినా నీ ప్రేమతో నన్ను ఆదరించావు ప్రభువా అని. నన్ను ఉన్నవారే చేయి విడిచి మరచిపోయినా, ఉన్నవారే నన్ను విడిచి దూరమైనను, ఉన్నవారే చేయి విడిచి మరచిపోయినా, అయినను యేసయ్యా నీ ఆదరణే చూపి ధైర్యపరచి నన్ను నడిపించుచుంటివే, అయినను యేసయ్యా నీ ఆదరణే చూపి ధైర్యపరచి నన్ను నడిపించుచుంటివే, నీ కృప అందరం కలిసి పాడదాం. నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు మేలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు మేలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు మేలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు మేలయ్యా, సత్రం నీ కృపయే, నీ కృపయే నాకు చేతులది చెప్తాం హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, అనుకోని రీతిగా ఆశ్చర్యకరమైన రీతిలో మేమందరం కూడా నీ బిడ్డలుగా ఏకీభించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి స్తోత్రం. మీ దాసుడికి నిలబడి మీ మాటలు నాయన బోధిస్తూ ఉండగా మీరే వాక్శక్తిని అనుగ్రహించి నా బలహీనతలన్నీ కొట్టివేసి నీ బిడ్డలతో మాట్లాడి సంఘాన్ని ఉజ్జీపరిచి పురుకొల్పి రేపండి, ఆదరించండి, ఓరడించండి, నెమ్మది కలుగజేసి మీరు మాత్రం మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుని పొందిన్నాం మా పరమ తండ్రి. కీర్తనల 64వ అధ్యాయం సుపరిచితమైన వాక్యమే, ఒక కొన్ని మాటలు అంతే. కీర్తనల గ్రంథం అందరికీ సుపరిచితమైన వాక్యం 64వ కీర్తన 2వ వచనం. ప్రార్థన 65వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువు ప్రార్థన ఆలకించువాడు. అందరు నమ్ముతున్నారు?
నిజంగా నమ్మితే గట్టిగా హల్లెలూయా అనాలా. హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడు అనేది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న కొన్ని మాటలు మీతో చెప్తాను. మేము భీమడోలు వచ్చిన కొత్తలో వేకువజామున ప్రార్థన 4 గంటలకి లేచి ప్రార్థన చేస్తున్నాం. మనందరినీ పురుకొల్పడం కొరకు. మీరు ఎలాగో ఈరోజు ఉపవాసం కనుక ఈ ప్రార్థనకు సంబంధించిన మాటలు కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక చిన్న మందిరం ఉండేది మాకు. చిన్న మందిరం అంటే ఇల్లే. పామాయిల్ మాట్లాడారు. పామాయిల్ చెట్లు తెలుసా మీకు? అమ్మ తెలుసా? మీరు ఆంధ్రప్రదేశ్ అని మీది. పామాయిల్ మట్టలు తెలుసు కదా. పామాయిల్ మట్టలతో చిన్న గుడిసి వేసుకున్నాం మేము. ఎక్కడంటే మేము ఉండేది రాజుల వీధి. అగ్రగణ్యులు, అగ్ర కులాలు అన్నిట్లో అగ్రమే. అంటే అత్యున్నతంలోనే ఉన్నారు వాళ్ళు, ఆర్థికంలో అన్ని విషయాల్లో కూడా. మేము ఒక చిన్న పామాయిల్తో ఒక చిన్న ఇల్లు లాగా వేసుకున్నాం. ఒక గదిలాగా ఉండేది ప్రార్థనా మందిరం. అంటే అన్ని మట్టలే. దేవుని కృపను బట్టి మీకు గోడలు ఉన్నాయి, అన్నీ ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. మా గురువు గారు చెప్పిన మాట ఏంటంటే వేకువజామున ప్రార్థన చేయండి, మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థన చేయండి, మళ్ళీ రాత్రికి ప్రార్థన చేయండి. అక్కడ ఉన్న కొన్ని దురాత్మ శక్తుల ప్రభావాలు బంధింపబడితే ఆటోమేటిక్గా అనేకుల హృదయాలు తెరవబడతాయి, పరిగెట్టుకుని ప్రార్థనకు వస్తారని చెప్పారు మాకు. నేను హోసన్నాలో చూసిన అనుభవం వేరు, ఐపీసీలోకి వచ్చిన తర్వాత అనుభవాన్ని చూసింది వేరు. నేను 2 అనుభవాలు కరెక్ట్ అని చెప్తున్నాను. అయితే నన్ను చిన్నప్పటి నుంచి దేవుడు భక్తి అనుభవాల్లో పెంచాడు. ఐపీసీలో మా సేవకులు, మా మేనమాంగరి వీళ్ళందరూ ఉన్నారు, పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. మాదంతా సేవకుల కుటుంబం. ఈ సేవకులను చూశాను, విశ్వాసం చూస్తూ పెరిగాను నేను చిన్నప్పటి నుంచి కూడా. కనుక అనుభవాలలో ఈ అనుభవం నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు ఈ పెంతెకోస్తు ఉద్యోగ అనుభవం నాకు చాలా మంచిగా అనిపించింది. ఎవరిష్టం వాళ్ళదనుకోండి, ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మాకు ఆ గురువుగారు చెప్పిన మాట ఏంటంటే వేకువజాము లేచి 4 గంటలకి మీరు ప్రార్థన చేయండి, స్తుతియాగం చేయండి. ఇది కావాలి అది కావాలని అడగండి, స్తోత్ర బలి చెల్లించండి అంతే, స్తుతియాగం అర్పించండి అంతే. మళ్ళీ మధ్యాహ్నం మరలా 10:30కి మొదలు పెట్టండి. మళ్ళీ సాయంత్రం ప్రార్థన చేయండి. 3 పూట్ల ప్రార్థన. ఏ ప్రార్థన అంటే ఆ దురాత్మ శక్తుల ప్రభావాల మీద మీరు పోరాటం చేయండి. అధికారం ప్రభు మీకు ఇచ్చాడు, ఆ అధికారాన్ని ఉపయోగించి వాటి మీద పోరాటం చేయండి. ఆ ప్రాంతాలని దేవుడు కదిలిస్తాడు అని ఒక అద్భుతమైన మాట అనుభవించిన దైవజనుడు చెప్పాడు మాకు. అనుభవించిన దైవజనుడు ఆ మాట చెప్పినప్పుడు కాదనలేకపోయాం. ఖచ్చితంగా వేకువజాము లేసి ఒకరోజు పాములు వచ్చేసి అలా ఉండే, తేళ్ళు అలా వెళ్ళిపోతుండే మా కళ్ళ ముందే, పందుకొక్కులు మా ముందు తిరుగుతుండే. వేకువజాము లేచి అదే రాజుల వీధిలో ఒక బెకారీలాగా ఉన్నాం మేము, బ్రతికాం అక్కడ. కానీ ఈరోజు ఆ రాజుల వీధిలో రాజుగా నిలబెట్టాడు. అక్కడ ఎక్కడ పడిపోయామో అక్కడ తలగా చేసాడు దేవుడు. ఇది వాస్తవం. కళ్ళబల్లి సొల్లు మాటలు చెప్పాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకనంటే నేను అనుభవించా, పడ్డా, లెగిసా, సత్యా, బ్రతికా. నాకు యథార్థంగా చెప్పడం ఇష్టం. నాకు ఎవరు ఫీల్ అయినా తర్వాత సంగతి, కానీ యథార్థంగా మొహమ్మద్ చెప్పి అవతల పడేస్తా, తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళదే. అంతేనా? అంతే అనరా? ఈ ప్రాంతాల్లో ఉపవాసాలు ఉండాలి, ఈ ప్రాంతాల్లో దురాత్మ శక్తులను బంధించాలి. సంఘం అంత ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే ఆడు కూరలు పీకేస్తారు మీరు. అవును, వాస్తవం అది. హల్లెలూయా. సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు సైతం నిలవనేరవు. హల్లెలూయా. ప్రార్థనా శక్తితో నువ్వు నిలబడితే అద్భుతాలు అక్కడ జరుగుతాయి. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళ మంట పుట్టాల, శరీరం కదలాలి, ప్రాణ ఆత్మ శరీరం కదిలించబడాల. సజీవయాగముగా మా శరీరము పాడతాం కానీ ఉండదు. తెగ పాడేస్తారు స్తోత్రం కలుగునుగా. ఏ సమర్పణ ఏది? ఆయన ప్రార్థన ఆలకించువాడే. ఆ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళాలి అంటే అడ్డులు పోవాలి.
అడ్లు. స్తోత్రం. అమెరికా వాడిది ఇదే బైబిల్, ఇండియా వాడిది ఇదే బైబిల్. ఏ మూల ఉన్న ఇదే బైబిల్ చదవాలి. బైబిల్ ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా ఉండదు. స్తోత్రం చెప్తలేదు మీరు అంటే స్తోత్రం చెప్పారని ఏకీపించారని అంతే. అత్తమాని పెంతుకొస్తున్న పని పాటలేదు అత్తమాని అన్నీ చెప్పిస్తారంటే అసలు వీళ్ళకి ఎక్కడ ఉన్నారా లేరా అని. సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించేవాడే. ప్రార్థన ఆలకించినప్పుడు జవాబు రావాలి అక్కడి నుంచి. స్తోత్రం. మెట్ట మధ్యాహ్నం 2 రోజులు ఉపవాసం ఉండి పోస్ట్ మాస్టర్ ఆవిడ వాళ్ళ ఇంట్లో కొన్ని దెయ్యపు శక్తులు పనిచేస్తున్నాయని 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చి మెట్ట మధ్యాహ్నం తిండి తిప్పలు లేకుండా అలాగా మంచంలో కూర్చుని అలాగా కూర్చుని ఉంటే పట్ట పగల ఒక వెలుగు నా చుట్టూ కమ్మే. మెట్ట మధ్యాహ్నం 2-3 వెలుగు కమ్మేసింది. అబ్రహాంతో మాట్లాడాడు అని విన్నాం, చదువుకున్నాం అంతే. అది నేను రుచి చూసా. అతిశయం దేవుని ఎంత చేస్తున్నానని చెప్పా. నా గొప్పతనం కాదు, సాక్ష్యం అంతే. ఇది సేవా పరిచర్యలో సాక్ష్యం. హల్లెలూయా. మెట్ట మధ్య 2-3 ఉపవాసం ఉండి అలా కూర్చున్నా. సమర్పించేయాలి సంపూర్ణంగా. ఈరోజు ఉపవాసం ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా మొరపెట్టు వారికి నిజమేది, నిజమేది. టైటిల్ ఉపవాస ప్రార్థన పండుగలు. ఉపవాసాలు ఉండరు. 145 కీర్తన 12లోనైనా నిజముగా మొరపెట్టు వారికి. అబ్బా వాక్యాలు అస్సలు దంచి కొట్టుడు. అసలు రెఫరెన్స్లు కోది ఉండదు. పుస్తకాలు కిందాక నేను అక్కడ కూర్చుంటే ఒకవాడు పుస్తకం తీసేస్తుంది, పెన్ తీసేస్తుంది. నా సంగతి తెలియదు అనుకుంటే తీసేస్తున్నా. నేను పుస్తకం తీసేస్తుంది రాసేసుకుంటాక. డేవిడ్ రాజా గారు ఏమంటుంది సార్, చిలకలు కూడా డేవిడ్ రాజా గారు ఏసన్న గారి ఫ్రెండ్. సంపూర్ణంగా నిలబెట్టేవాడు సంఘాన్ని. ఆయన తుప్పు లేపేసేవాడు పట్టుకుని. హల్లెలూయా. సబ్ కలెక్టర్ ఉంటే ఆడు మొహంలో మొహం పెట్టి నువ్వు ₹1,00,000 దేశం భాగం ఇస్తే 2 లక్షలు ఇచ్చేవాడు వస్తాడు. నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అనేవాడు. అలాంటి సేవకులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? బొజ్జో పెట్టాలి. ఆయింట్మెంట్ ఆయిల్ చూసావా, నాకు పాట ఇవ్వలేదు. పాట ఇస్తారు అనుకున్నాను కానీ పాస్టర్ గారు ఇవ్వాల అడిగేద్ది. 2 రోజులు ఆదివారం ఆరాధనకు రాదు. ఎలాంటి వాళ్ళు ప్రార్థనలకు ఎత్తాడా? స్తోత్రం. ఓ పాస్టర్ గారు మా ఫ్రెండ్ జయరాజు గారు అని అమీర్పేటలో పరిచయం చేస్తాడు భీమడోల దగ్గర. ఆయన పొలుగ్గా ఉంటాడు. ఆయన ఇలాగంటాం అలవాటు ఆయనకి. ఇలా అంటేనే పసంగా రాదు ఆయనకి. ఇలాగంటాడు, 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 ఇలాగంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలు అంటాడు. ఆయన ఇలాగ లేపి ఇలాగంటుంటే ఒక ఆవిడ కొత్తగా వచ్చిందనమాట. ఆ పాస్టర్ గారు అత్తమానం నాకే చెప్తున్నాడు, ఇలాగ అంటున్నాడు అని మారింది. అత్తమాన కాళ్ళు లేపుతున్నాడు, ఇలాగ అంటున్నాడు, నేను రాను ఇంకా అని మానేసి. దీని ప్రార్థన అలగెత్తాడా దేవుడు? స్తోత్రం చెప్తలేదేంటి? వెనకాల అబ్బా చక్కగా ఆరజాపుకున్నారమ్మా గోడ. నీ ప్రార్థన అలగెత్తాడుదా? సజీవయ అక్కడే ఆగిపోతాం మనం. స్తోత్రం కలుగుగాక. రోమ 12 మొదటి అధ్యాయం వచ్చినాళ్ళు ఏమంటాడు అసలు? ఊరికి ఒకసారి చూద్దాం. చదివేరులే ఒకసారి చూడండి. అక్కడ ఏమన్నాడు? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును. ఎవరికి అనుకూలం? ప్రార్థన ఆలకిస్తాడా ఆలకించడా? ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు చెప్తే మీకు అర్థమైపోతుంది. కొన్ని సాక్ష్య అనుభవాలు చెప్తా. దేవునికి అనుకూలమును. ఎవరికి అనుకూలం? ఎవరికి అనుకూలం? మనుష్యులకు అనుకూలం కాదు. నీ భక్తి నా భక్తి ఎలా ఉంటుందంటే మనుష్యులను పొగడాలి, మనుష్యులను కనపరచాలి, మనుష్యుల కొరకు.
మనుషుల కొరకు అది దేవునికి అనుకూలంగా ఉన్నావా లేదా నువ్వు? ఈరోజు మ్యాచింగ్ జాకెట్ మ్యాచింగ్ లేకుండా ఎవరైనా వచ్చారా? సైని వచ్చారా? కొత్త పెళ్ళి కూతురమ్మ మ్యాచింగ్ లేకుండా వస్తారా? ప్రార్థనకు టైం అయిపోతుంది, నడవడం తొందరగా రెడీ అవ్వండి అని ఏది పడితే అది వేసుకుని వచ్చిన ఎంతమంది ఇక్కడ చెప్పండి? అలా సైలెంట్ అయిపోయాడమ్మా. అర్థం చూసుకోకుండా ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? నేను వచ్చా, అర్థం చూసుకోలేదు. ఇప్పుడు మా అల్లుడు గారు అన్నారు, తెల్ల ప్యాంట్ వేసుకుంటారా అంటే తెల్ల ప్యాంట్ వేసుకుంటే దేవుడికి అంగీకారమా? వాక్యంలో చెప్తున్నావులే అనుకున్నాను నేను. హల్లెలూయా చెప్పండి. నేను ఎక్కడ వాయించేస్తాను, ఇంట్లో వాడినే ఈదులో వాడిని మొత్తం ఎక్కడ వాయించేస్తా. మిగతా సైలెంట్గా ఉంటారు. వీడికి ఏం తెలియదు అనుకుంటారు. స్వతం చెప్తలేదు, ఇటువైపు వీళ్ళు చెప్పరా, వాళ్ళు చెప్పరా, అందరు కలిసి చెప్పు. ప్రార్థనలకు ఎత్తాడు దేవుడు. హల్లెలూయా. మ్యాచింగ్ నచ్చి అయినా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. కరెక్ట్, అసలు కొంచెం తేడా రాకూడదా? కానీ అసలు దేవునికి మ్యాచ్ అయ్యవా? దేవునికి మ్యాచ్ అయ్యావా? మా అల్లుడు గారి చర్చిలోకి ఎక్కడికి వెళ్ళినా ఐఎమ్ హోలీ బీ హోలీ, ఐఎమ్ హోలీ బీ హోలీ. స్తోత్రం. నేను అనేది ఏంటో తెలిసి ఎవరికి చెప్పినా దేవుడు చెప్తున్నా, రాతలు కాదు కావాల్సింది, అక్కడ కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ చూపులో పరిశుద్ధత కావాలా, నీ ప్రవర్తనలో పరిశుద్ధత కావాలి, నీ హృదయపు తలంపుల్లో ఆలోచనలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. నిశ్చయముగా వారి ప్రార్థన అప్పటికప్పుడే ఆలకిస్తాడు ఆయన. జవాబిచ్చే దేవుడు ఆయన. దేవునికి అనుకూలమును. మనుషులు ఎవరేమనుకుంటున్నారు? ఒక ఆవిడ బాప్తిసం ఇవ్వండి అని వచ్చింది. బాప్తిసం ఇవ్వండి ఆవిడ బొట్టుది ఇలా. మీరు అన్యదా భావించొద్దు దయచేసి చెప్తున్నా. ఏది ఏమైనా ఈ అంచె దినాల్లో పరిశుద్ధతను తొలగించాలని ఏదో నామమార్తంగా క్రైస్తవులు ఉన్నారా అని చెయ్యాలని చూస్తున్నాడు శత్రువు. నువ్వు నిలబడితే ఆడేమాత్రం ఏం చేయలేడాడు. ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ, రాజస్థాన్ కానీ, హూ ఎవర్ ఇట్ ఈస్ మేబీ, వేర్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ, ఎక్కడైనా సరే నువ్వు రోషంగా ఉంటే కూలిపోతాయి. హల్లెలూయా. చిన్నది మందసం దాగోను గుడిలో తీసుకెళ్ళి పెట్టారు, తాళం వేసేసారు. మా దాగోను గుడి చాలా గొప్పదే, ఆడు చాలా గొప్పోడు, పెద్దోడు అని తీసుకెళ్ళి ఈ మందసాన్ని తీసుకెళ్ళి ఆ దాగోను దేవాలయంలో పెట్టేవాడికి తెల్లారి చూస్తే పూజారులు చూసేవాడికి దాగోను విగ్రహం తొత్తనీలుగా పడిపోయింది. ఆ చిన్న మందసం ఎదుట చప్పట్లు కొట్టి గట్టిగా గడగడగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రోషం కలిగి ఉంటే ఆయన రోషం కలిగి ఉంటాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎలా పని చేస్తావో నీతో కలిసి అలా పని చేస్తాడు ఆయన. నువ్వు రోషంగా ఉన్నావా, నీతో కూడా రోషంగా వస్తాడు ఆయన. నువ్వు పౌరుషంగా ఉన్నావా, నీతో కూడా పౌరుషంగా వస్తాడు ఆయన. నువ్వు నడుంగట్టి నిలబడ్డావా, ఆయన కూడా నీ కోసం నడుంగట్టుకు నిలబడతాడు ఆయన. ఈ ప్రాంతాల్లో రోషంగా ఉండు, ఈ ప్రాంతాల్లో ఉద్యమం లెగుతుంది ఖచ్చితంగా. స్తోత్రం కలుగును గాక. ఒక ఆవిడ పొట్టు తీయకుండా వచ్చింది, బాప్తిసం ఇచ్చేమంటుంది. నువ్వు ఇది ఈపోతే బాప్తిసమేమో అన్నారంతే. అన్నారు. మా ఆయన ఊరుకోడండి అంది. నువ్వు వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేయి, ఎవడూరు కూడా చూసుకుంటాడు దేవుడు. వెళ్ళింది ఇంటికి. ఏనండి జాగ్రత్తగా. మా పక్కన ఉన్న సీతంపేట అనే ఊరిలో జరిగిన సంగతి ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు గట్టిగా. స్తోత్రం. అద్భుతాలు చేయునుగా ఈ రాత్రి ప్రభు అంతే. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెళ్ళింది, ఉపవాసం ఉంది 7 రోజులు. 7 రోజులు ఉపవాసం ప్రతిష్ఠించుకుంది. 7వ రోజు అయిపోతుంది. మా భర్త నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదేంటి ప్రభువా?